నమ్ముకున్నాక అంతా మంచిగానే ఉంటుందమ్మా. మధ్య మధ్యలో మనకి శ్రమలు కూడా వస్తాయి కదా. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అదేంటి మరి మేము దేవుళ్ళో ఉన్నాం కదా, అయినా మాకు ఈ శ్రమలేంటి, బాధలేంటి, కష్టాలేంటి కదా అలా అనుకుంటున్న మనకి దేవుడు ఈరోజు బలపరచిపోతున్నాడు ఈ మెసేజ్ ద్వారా. హల్లెలూయా. శ్రమలు మన మంచికేనంట. ఎప్పుడైనా మనకి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మనం ఏమనుకోవాలి, అంతా మా మంచిగా అని కదా. హల్లెలూయా. మరి కీర్తనలు 20వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మనం అనుకుంటాం ఎవరైనా మనుషులు మనకి ఎవరైనా సాయం చేస్తారేమో, డబ్బు సాయం చేస్తారేమో, లేకపోతే వేరే సహాయం చేస్తారేమో, లేకపోతే మనకి మంత్రాలు పట్టినాయి కదా, లేకపోతే నిన్న మేము వస్తున్నప్పుడు సాయంత్రం సమయంలో ఒక గృహానికి వెళ్ళాం అనమాట. దేవుడు మరి మమ్మల్ని అక్కడ ఉండడానికి ఆయన మమ్మల్ని అనుమతించినప్పుడు ఆవిడ చెప్తున్నాను ఏమని, నువ్వు నెలల క్రితం మా భర్త చనిపోయినప్పటి నుంచి నాకు బాగోట్లేదు పాస్టర్ గారు, నేను అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, వేరే అక్కడికి కూడా వెళ్తున్నానని ఆవిడ చెప్పింది. మేము ఎంత ఆశ్చర్యపోయాను. అవునా, గుడికి వెళ్తుంది, అక్కడికి కూడా వెళ్తుందంట. ఎందుకు ఆవిడకి బాగుండట్లేదంట, కళ్ళు తిరిగిపోతున్నాయి అంట. ఆవిడ చెప్పేదంతా ఏంటి, ఏదో మంత్రాలు అటాక్ అయ్యింది. కాకపోతే ఆవిడ ఏం చేస్తుంది, గుడికి వస్తే మన దేవుడు నయం చేస్తాడు కదా, అన్నీ తెలుసు ఆవిడకి. అయినా కూడా ఆవిడ వేరే ప్రదేశాలకు వెళ్తున్నాను పాస్టర్ గారు, తట్టుకోలేక. అది ఆ ఇబ్బంది, ఆ బాధ తట్టుకోలేక నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్కనేమో భర్త లేడు, ఏం చేయాలో తెలియక దీనికి నేను తట్టుకోలేక అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు అడిగారు, ప్రార్థన చేశారనమాట. హల్లెలూయా. కాబట్టి మనకి దేవుడు నమ్ముకున్నా కూడా అంతవరకు వస్తాయి, మనం సహించుకుని నిలబడాలి కదండి. అంతేగాని మనం ఒక్కసారి దేవుడు నమ్ముకున్నాక మళ్ళా ఇంకా అటు ఇటు వెళ్ళకూడదు అనమాట. ఇక్కడ వాక్యంలో స్పష్టంగా ఉంది కదా, ఏమని, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా. శ్రమలు వద్దంటే మనం దేవుణ్ణి వద్దన్నట్టు కదా. శ్రమలు పెద్ద పెద్ద భక్తులుగా వచ్చినాయి కదండి. కాబట్టి శ్రమలు అనేది మనకి అలవాటు అయిపోవాలి. ఏమని అంటే ఏదన్నా నొప్పి వచ్చినా, లేకపోతే ఏదన్నా మనకి ఏదన్నా ఆలోచన వచ్చినా కూడా ఏమనంటే చనిపోవాలని ఈ రోజుల్లో ఎక్కువ సైతాన్ ఏం చేస్తారో ప్రేరేపిస్తూ ఉంటాడు కదండి. ఏదన్నా శ్రమ వచ్చిందంటే చనిపో, ఇంకెందుకు, నువ్వు తట్టుకోలేవు, నువ్వు తాగలేవు, నీకు ఇబ్బందికి ఈ అప్పుకి నువ్వు జయించలేవు. కాబట్టి సమస్య అనేది సాతాను ఏం చేస్తుంది, పెద్దగా చూపిస్తుంది మనకి. మన జీవితం చాలా చిన్నది, ఈ జీవితం మనం ఇంకా జీవించలేమేమో, ఈ శ్రమకి, అప్పుకి, ₹1,00,000 అప్పుకి, లేకపోతే ఏదన్నా ఫెయిల్ అయినా, జాబ్ ఏంటి చదువులో ఫెయిల్ అయినా, లేకపోతే లవ్లో ఫెయిల్ అయినా, ఎందులో ఫెయిల్ అయినా కదా. మ్యారేజెస్లో కూడా వారికి భర్తకి గొడవలు వచ్చినప్పుడు కూడా అలా సైతాన్ని మనం ఏమని ప్రేరేపిస్తుంది, చనిపో అని. ఆ ప్రదేశాలకు తీసుకెళ్ళిపోతుంది, లేకపోతే ఇంట్లో ఉండనివ్వదు, గుడికి రానివ్వదు కదండి. ఈ రోజుల్లో చాలా మందిని అలా కట్టి పడేస్తున్నాడు అనమాట వాడు. కాకపోతే వాటన్నిటిని మనం జయించదు కాక. హల్లెలూయా. 2వ కొరింథీయులు 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించున్నాడు. హల్లెలూయా. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో కదండి, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నాం అంటే దేవుడు మమ్మల్ని ఆల్రెడీ ఆదరించున్నాడు. కాబట్టి ఇప్పుడున్న మీ ప్రతి ఒక్కరిని కూడా ఆ శ్రమలో, ఆ ఇబ్బందిలో, ఎందులో నుంచి మీరు వెళ్తున్నా కూడా దేవుడు ఖచ్చితంగా మీకు కూడా, ఎందుకంటే మాకు విషయాన్ని దయచేశాడు, మా జీవితంలో అటువంటి కార్యాలు చేశాడు. కాబట్టి మేము ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నాం కదండి. హల్లెలూయా. మరి నా సాక్ష్యం నేను పంచుకోవాలని ఆశపడుతున్నానండి. నేను చిన్నప్పుడు జన్మించినప్పుడే LKG చదువుతున్నప్పుడు అనమాట,
స్కూల్కి వెళ్తుంటే రోడ్డు క్రాస్ చేస్తుంటే నా మీద నుంచి అప్పుడు చాతక్ స్కూటర్లు ఉండేవి కదా చిన్నప్పుడు, ఈ పెద్ద పెద్ద బల్లే ఉండేవి కదా, అదే వెళ్ళిపోయింది అనమాట. నాకు రోడ్ క్రాస్ చేయడం రాలేదు, మా అక్క అప్పటికి రాక రాక అక్కడే ఉందన్నది. అంటే చిన్నపిల్లలు కదా, తొందరగా ఉంటాం కదా, రోడ్ క్రాస్ చేస్తుంటే నా మీద నుంచి వెళ్ళిపోయింది. అప్పట్లో మన స్పోర్ట్స్లో ఏమీ లేవు కదండి. మా నాన్నగారేమో జాబ్ చేస్తారన్నమాట, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈలోపు స్కూల్ వాళ్ళు మమ్మీకి చెప్పారు, మమ్మీ ఇంటికి తీసుకొచ్చింది, స్పృహ లేదు చిన్నపిల్లని, అయితే చాలా గారాభంగా పెంచుకుంటారు. అప్పుడే స్కూల్కి వేసారనమాట. వేస్తే ఇంకా ఏంటి పిల్ల పరిస్థితి ఎలా ఉంది, లేవట్లేదు, ఏం చేయాలి, అందరూ ఇంకా ఈ పిల్ల లేదు, ఇంకా మీ పాప లేదంటున్నారు. కానీ మా మమ్మీకి అంటే చాలా ఇష్టం అనమాట. ఆవిడ చాలా ప్రార్థన పడ్డాడు. ఆ శ్రమను ఆవిడ కృంగిపోకుండా ఏం చేసింది, ఒక సిస్టర్ని పెట్టుకుని బాగా ప్రే చేస్తుంది, ప్రభువా ఈ బిడ్డకి స్పృహనివ్వండి. ప్రే చేస్తున్నప్పుడు పక్కన సిస్టర్తో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఈ పాపని నా సేవకి సమర్పించుకోండి. హల్లెలూయా. ఈ పాపని సేవకి సమర్పించుకుంటే ఈ పాపని నేను బ్రతికిస్తాను అని చెప్పి దేవుడు మరి అప్పుడు చెప్పినప్పుడు నా తల్లి వెంటనే లోబడినప్పుడు నాకు స్పృహ వచ్చింది అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి మహిమపరిచారు. హల్లెలూయా. అలా నా జీవితం స్టార్ట్ అయిందండి. అక్కడితో నాకు శ్రమ రాకుండా ఆగిపోలేదు, అక్కడ నుంచి ఇంకా ఎక్కువైపోయింది అనమాట. దేవుళ్ళలో మరి మా తల్లిదండ్రులు గుడికి తీసుకెళ్ళేవారు, వెళ్ళేదాన్ని. నేను అలా వెళ్ళి ఆ మూలను కూర్చుని, ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు కదా, అమ్మ గుడికా మేము రాము లాస్ట్లో వస్తానులే, అక్కడికి వచ్చి కూర్చుని వెళ్ళిపోతారు కదా, అలాంటి వాళ్ళు కూడా దేవుడు పట్టుకుంటాడు. మీ కుటుంబాల్లో అలా ఎవరున్నా కూడా దేవుడు పట్టుకుని ఎవరు తీసుకొస్తాడు. నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడంటే నేను ఆశ్చర్యపోతున్నాను. అలా మీ కుటుంబాల్లో కూడా ఎవరైతే దొంగగా ఉన్నారో, అమ్మో నేను గుడికి రాను, వస్తానులే తర్వాత వస్తాను, క్రిస్మస్కి వస్తాను, న్యూ ఇయర్కి వస్తాను అని ఎవరన్నా అంటున్నారంటే దేవుడు వాళ్ళని ఖచ్చితంగా సేవలో వాడుకుంటాడు. హల్లెలూయా. అయితే నేను అలా నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతూ ఉండేదానండి. అయితే ఒకరోజు నేను వాక్యం వింటున్నాను అనమాట. నాకు మార్క్స్ మంచిగా వచ్చేవి కాదు, రాకపోతే నేను వాక్యం వింటున్నాను. ఆ రోజు శ్రద్ధగా వింటున్నప్పుడు ఫాస్ట్గా చెప్తున్నారు, సొలొమోనుకి బాగా జ్ఞానం ఇచ్చాడు దేవుడు, చాలా జ్ఞాని, అనంత జ్ఞాని, మనం ఏం అడిగినా దేవుడు ఇస్తాడు అని అంటే నేను మనసులో అనుకుంటాను, చాలా చిన్నదాన్ని అంతైంది. అవునా ప్రభు నువ్వు ఇస్తావా, అవునా నువ్వు మాట్లాడే దేవుడువా, అయితే నాకు జ్ఞానం ఇవి, నాకు అసలు మార్క్స్ ఏం బాగా రావట్లేదు కదా, నాకు కూడా తెలివి ఇవి, జ్ఞానం ఇవి అని నేను జస్ట్ అట్లా మనిషితో మాట్లాడినా హృదయంలో అలా అనుకున్న తర్వాత నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను. అసలు నాకు మ్యాథ్సే రాదు, అస్సలు రాదు నాకు. అట్లాంటిది నేను అందులోనే జాయిన్ అయితే నాకు మంచి మార్క్స్ వచ్చేవి, ఏం చదివినా ఇంట్రెస్ట్ వచ్చేది. అందరూ నన్ను అడిగేవారు డౌట్స్, నేను చాలా తెలియకుండా నేనే గమనిస్తున్నాను. ఎస్ నువ్వు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు కదండి, ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనకి ఆన్సర్ చేస్తారు కదా. అలా ఫస్ట్ దేవుడితో నాకు ఒక సంభాషణ ఏర్పడింది అనమాట. అవును నువ్వు మాట్లాడే దేవుడు కదా, ఇంకా నాకు తెలివివ్వా. ఇంకా ఫిజిక్స్ వచ్చేది కాదన్నమాట. ఇక్కడ ఉన్నారు పిల్లలు, మీరు కూడా చదువులో దేవుడిని అడిగితే మీకు మంచి మార్క్స్ ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు. హల్లెలూయా. నాకు అప్పుడు మంచి మార్క్స్ వచ్చేవన్నమాట. చదువుకుంటున్నప్పుడు నేను బీటెక్ వరకు వచ్చాను అనమాట. ఆ బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఎంతో భయం ఎలా ఉంటుందో, మ్యాథ్సే కదా మొత్తం బీటెక్ అంతా. అయితే దేవుడు నాకు మరలా వాగ్దానం చేశాడు, ఏమనంటే మంచిగా నువ్వు ఈ 4 years కంప్లీట్ అవుతుంది, నువ్వు దేనికి భయపడుకో. చూడండి కొంతమందిని ఒక్కొక్క దాంట్లో సాతాను కట్టుబడేస్తాడు కదండి. నాకు ఎక్కువ ఏముండేదంటే భయం అనమాట. ఏదన్నా నేను చేయగలను, కాకపోతే ముందడిగేయడానికి భయంగా వెతుకుపోతూ అంటే నా వల్ల అవుతుందా లేదా. మనకి సామర్థ్యం ఉంటుంది, దేవుడు ఇన్బిల్ట్ ఇస్తాడు కదండి, ఎవరికైనా సామర్థ్యం ఉంటుంది, అది బయటికి తీయాలి. కాకపోతే సాతాను ఏం చేస్తాడంటే అది బయటికి రానివ్వకుండా మనకి ఏదో ఒక దానిలో, ఇప్పుడు గుడికి రావాలని ఉంటుంది, దేవుడు ఎదగాలని ఉంటుంది, సేవ చేయాలని ఉంటుంది, కానీ వాడు ఏదో ఒక దాంట్లో మనని కట్టి పడేస్తాడు. అయితే ఒక మెంటల్గా కావచ్చు, ఏదో ఒక లోకంలో ఉంటారు. మనిషి మనతోటి, కొంతమందిని చూస్తే మనిషి మనతోటి ఉన్నారనిపిస్తారు కానీ ఎక్కడో ఉన్నారనిపిస్తారు. ఇక్కడ వాళ్ళ లోకం వాళ్ళండి అంటారు కదా, అలా. లేకపోతే
శారీరక శ్రమలు పెట్టేస్తాడు కదండి. అబ్బా ఈ నొప్పి ఉందండి, అబ్బా అది ఉందమ్మా, ఏం చేయగలమమ్మా, ఏం చేయలేకపోతున్నాం, లేదంటే ఆర్థిక ఇబ్బందులు పెట్టేస్తాడు. వచ్చినట్టు అట్లా చిల్లి సంచిలో పోసినట్టు అయిపోతుంది. అట్లా ఏదో ఒక విధంగా మనల్ని ఎదగనివ్వకుండా సాతాను కట్టి పడేస్తాడు అన్నమాట. వాడి తంత్రాలు మనం ఎరిగి ఉండాలి కదండి. మంచి సహవాసంలో ఉండాలి. మీరందరూ మంచి సహవాసంలో నాటపడ్డారు కదండి. ఫెయిర్ పవర్ అంటే మామూలు సహవాసం కాదు కదా, చాలా శక్తి. హల్లెలూయా. అలా మరి నేను బీటెక్ వచ్చానండి. బీటెక్ వచ్చిన తర్వాత మరి నాకు లోకంలో చాలా ఫ్రెండ్స్ అనమాట. మనం ఫ్రెండ్స్ని కూడా చాలా తెలివిగా మనం గుంపు కదండి. మనం ఏ గుంపులో ఉంటున్నామో మనం దేవుడు మనల్ని ప్రేయర్ పవర్ అనే గుంపులో నాటాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్తాం. హల్లెలూయా. అయితే నేను మాత్రం అప్పుడు కొంచెం లోకంలో ఉండే ఫ్రెండ్స్ తోటి ఉండడం వల్ల నేను ఈ లోకాశలు శరీరాశులకి నేను తావిచ్చేసానండి. నేను ఇప్పుడు అనుకుంటాను, అయ్యో నేను అప్పుడు అలా చేయకపోయి ఉండుంటే ఇంకా ఎక్కువ సమయం దేవుడితో గడిపేదాన్ని కదా, ఇంకా ముందు రక్షింపబడేదాన్ని కదా, ఇంకా ఎన్నో సంవత్సరాల సేవలో ఉండేదాన్ని కదా అని ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతాం. కానీ సాతాను అలా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇప్పుడు సేవకు వచ్చినా కూడా నేను అయ్యో తప్పు చేయకుండా ఉండాల్సిందే, చాలా మంది నాకు చెప్పారు, అయినా కూడా నేను ఆ తప్పు చేశాను. ఎంతో మంది నన్ను హెచ్చరించారు కదండి. కొన్నిసార్లు మనం హెచ్చరికకి లోపడం, కానీ మనం ముందుకి మన జీవితం ముందుకు వెళ్ళిపోయాక వెనక్కి చూసుకున్నప్పుడు అలా బాధపడేలా చింతపడేలా కదండి. అది కూడా ఎవరు చింత ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడి దగ్గర నుంచి కాదు కదా. చింత యావత్తుగా తీసేస్తానన్నాడు కానీ నీకు చింతనిస్తానలేదు కదా. ఆ చింత కూడా మనం ముందుకు వెళ్ళిపోయినా నేను చాలాసార్లు ఇప్పుడు ఎప్పుడైనా అలా చేయకుండా ఉండాల్సింది కదా. అలా చేశాను కదా, ఎందుకంటే మా బ్రదర్ మన చుట్టాలు అనమాట. ఆ బ్రదర్తో పంచుకున్నప్పుడు అలా ఉండకుండా ఉండాల్సింది కదా. నా ఎవరి జీవితం అలా చేయకుండా ఉండాల్సింది కదా. అంటే నేను పద్దాక బాధపడుతుంటే ఇలా మీకు ఏదో ఉంది ప్రేర్ చేస్తాండ్రా ఏదైనా, లేకపోతే అది కాకపోతే వేరే ఒకటి ఏదైనా, బ్రదర్ ఆ విషయంలో నేను ఎందుకు అలా చేశాను, ఇది ఎందుకు ఎలా చేశానంటే అమ్మ అదంతా అయిపోయింది కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు? సాతాను నిన్ను వేరే రాంగ్ రూట్లో తీసుకెళ్తాడు. బయట తీసి చదువు, లేదంటే వర్షిప్ చేసుకో కదండి. ఆత్మీయ బిడ్డలు మనకి అలా ఆత్మీయంగా గైడ్ చేస్తారు. మనం అలాంటి గుంపులో ఉండాలి కదండి. అంతేగాని అవునే అక్క అలా చేసావే, అయ్యయ్యో ఇలా చేయాల్సింది కదా, ఎందుకు అలా చేసావు అంటే మనం ఇంకా కిందకి వెళ్ళిపోతాం కదా, అగాధంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం అలాగా బలపరుచుకునే వారిగా ఉండాలి కదండి. సో అప్పుడు అయ్యారు అంటారు, ఒప్పుడు నువ్వు కొంచెం రాంగ్ రూట్లో ఉన్నావు, నిన్ను వాడు ఏదో కుయుక్తితో పడేయాలి కదండి. పాపం నుంచి విడుదల పొందక కూడా మనకంట కొన్ని కుయుక్తులు వాడి ప్లాన్స్ వాడుకుంటాయన్నమాట కదండి. కాబట్టి మనం అనుదినము పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆశ్రయించేవారుగా ఉండాలి కదండి. యేసు రక్తాన్ని ఆశ్రయించేవారుగా ఉండాలి కదండి. ఆయనలో మనం బలంగా ఉన్నప్పుడు మనం దేవుడి కోసం బలమైన కార్యాలు చేస్తాం. ఆ తర్వాత అండి నా జీవితంలో అలా పాపంలో ఉన్నప్పుడు దేవుడు మరి గట్టి దెబ్బ కొట్టాడు అనమాట. నేను దేవుడే కొట్టాడు అంటున్నాను, ఎందుకంటే మరి మనుషులు కొట్టిన దెబ్బ కాదు అది కదండి. అంటే ఒక మాట ఉంటుంది కదా, దేవుడు మూసిన తలుపులు ఎవరు తెరవలేరు, దేవుడు తెరిచిన తలుపులు ఎవరు మూయలేరు. అట్లా మేము ఒక విషయంలో ఎంతగానో ప్రయాసపడ్డామన్నమాట. ఎంతగానో అది తెరుచుకోవాలి నా జీవితంలో. కానీ అది లాస్ట్కి నాకు అర్థమైంది ఏంటంటే అది దేవుడు మూసాడు, అది తెరుచుకోవడానికి నేను మరి యూటర్న్ తీసుకోవడం జరిగిందనమాట. ఆ విషయం నుంచి దేవుడు నాకు గొప్ప విడుదలని విషయాన్ని దయచేసి మరి ఆ విషయం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మరలా కదండి బురదలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, మనం ఫస్ట్ తీసుకొచ్చి స్నానం చేయించాలి, శుభ్రం చేయాలి కదండి. అట్లా దేవుడు కూడా మరి ఆ లోకంలో ఉన్న నన్ను పాపంలో సినిమాలంటూ శుక్రవారం ప్రార్థనకి వెళ్ళేదాన్ని, ఆదివారం ప్రార్థనకి వెళ్ళేదాన్ని, నామకార్థం అంటే ఇంకా భయంకరమైన నామకార్థంగా ఉండేదాన్ని. అలా అని మళ్ళీ మరి ఫ్రెండ్స్ మనం చేర్చుకొని గుంపు కావాలి, చదువుకుంటున్నామంటే కదండి. మరి మనకి ఫ్రెండ్స్ లేకుండా ఒంటరిగా ఉండలేం కదా. సో వాళ్ళతో అట్లా మళ్ళా ఇక్కడ వచ్చేసి దేవుడి భక్తి దేవుడి లోకం భక్తి లోకం తీస్తారు రెండు విధాలుగా కదండి. అట్లా ఉన్న నన్ను దేవుడు విడిపించుకొని మరి దేవుని సాక్షి బిడ్డగా నన్ను వాడుకుంటున్నందుకు ఆయనకే
వేలాది వందనాలండి. ఆ తర్వాత మరి 2021 సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడినాడు అనమాట. ఏమనంటే, ప్రభు ఏం చేయాలి, నన్ను మరి ఇట్లా ప్రత్యేకపరుచుకున్నావు కదా, మా కుటుంబాల్లో కూడా ఎవరు లేరండి అసలు ఇలా సేవ చేసేవాళ్ళు. మా తాతయ్య గారి చేసిన తర్వాత మా నాన్నగారు వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. కానీ మా అత్తలు, మా పిల్లలు, మా జనరేషన్, పిల్లల జనరేషన్లో ఎవరు లేరు. దేవుడు మరి నన్ను ప్రత్యేకించుకున్నాడు. ప్రభా నన్ను పిలుస్తున్నావు, మరి ఏంటి మార్గం ఏంటి అని అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడినారు అన్నమాట. ఏమనంటే, నీతో అనేక మంది బలపరచడానికి వాడుకుంటాను, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపరచబడతారు. అందుకే నిన్ను ఆ మార్గం గుండా తీసుకువెళ్ళాను. నేను అనుకున్నాను కదా, ఎందుకు నాకే వచ్చింది శ్రమ, వాళ్ళకి లేదు ఆ శ్రమలు, వాళ్ళకి ఆ శ్రమలు లేవు, ఆ భాగ్యము లేదు. చూడండి ఎంత భాగ్యం దేవుడు సేవించడం అంటే, ఎంత ఆనందంగా ఉంటుందో కదండి. సో వాళ్ళకి ఆ శ్రమలు లేవు, ఆ భాగ్యము లేదు. కానీ నాకు ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ శ్రమ? 2021 సంవత్సరం వరకు నాకు అదే క్వశ్చన్ అన్నమాట. ఎందుకు ప్రభు నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, నేనే ఎందుకు అందరి ముందు నవ్వులు పాలయ్యాను, ఎందుకు హాస్యాస్పదంగా, ఎందుకు అక్కడ నా గురించి మాట్లాడుకునేలాగా. కొన్నిసార్లు మనం అనుకుంటాం కదండి, ఏదన్నా మన గురించి ఇతరులు మాట్లాడుకున్నప్పుడు ఎంతో మనకి నొప్పి కలిగిస్తుంది కదా. ఎందుకు ప్రభావం వాళ్ళు మాట్లాడుకునేలాగా, వాళ్ళు గుంపులు కూడా ఎందుకు ఫలానా ఫలానా ఫలానా, అది ఇంత బాధగా ఉంటుంది కదండి. ఫలానా ఇలా వేరు పెట్టి ఎందుకు ప్రభువా, ఎందుకు ప్రభు అంటే సేవలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ తట్టుకోవాలి. ముందు దేవుడు నలగొడతాడు, సిద్ధం చేస్తాడు కదండి. దేనికన్నా ఎంతో పిరికి అన్నీ వచ్చు, సెలవించడంటే కానీ నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి ఏ సెమినార్స్ ఇచ్చేదాన్ని కాదు, భయం. అక్కడ కూర్చుని ఆన్సర్ చేసేదాన్ని. టీచర్స్ కూడా అనేవాడు, చాలా తెలివైన దాన్ని కానీ నువ్వు మంచిగా సెమినార్స్ ఇవ్వచ్చు కదా అని. నేను ఆశ్చర్యపోతున్నాను, నేను ఇలాగా నలుగురు ముందు మాట్లాడుతున్నానంటే ఇదంతా దేవుని ప్రణాళిక కదండి. శ్రమ వస్తుందంట, కానీ ఎందుకు వస్తుంది మన జీవితంలో? ఇతరులు బాధపరచడానికి వస్తుంది. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం బాధపడకూడదు. ఏ టైప్ ఆఫ్ శ్రమ కావచ్చు అది కదండి. సేవ చేస్తున్నాం కదా అని మాకు శ్రమలు రాకుండా ఉండవు కదండి. మరి అయ్యగారు, సిస్టరు, మా జీవితాల్లో ఎన్నో శ్రమలు ఉంటాయి, వాటన్నిటికీ తట్టుకుని కదండి. హల్లెలూయా. ఏలూరు ఎక్కడండి, అక్కడి నుంచి వస్తున్నారంటే నన్ను ఆశ్చర్యపోయాను. నేను కూడా వస్తానండి, ఒకసారి చూస్తానండి వాళ్ళ సేవని. మరి మాకు ఆనందం కదండి, మాకు ఆస్తి వాస్తులు ఆనందం కాదు, ఇట్లా సేవలో మాకు ఆనందంగా ఉంటుంది. ఇతర సహోదరులతో కలిసి సేవలో ఉన్నప్పుడు ఎంతో ఇట్ గివ్స్ us బూస్ట్ అనమాట. బూస్ట్ తాగితే మీకు ఎంత ఎనర్జీ వస్తుందో మాకు అట్లా. మాకు ఎప్పుడైనా మాకు అట్లా మేము లోగా ఫీల్ అయినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఎస్ యోహాన్ బ్రదర్స్ చూడండి, సిస్టర్ చూడండి, అంటే దేవుడు అట్లా బలపరుస్తాడు కదండి. మన సాక్ష్యం ద్వారా ఇతరుని బలపరుస్తాడు. కాబట్టి అట్లా వస్తూ ఉంటాయి. ఆ ఒడిదుడికి మనం నిలబడాలి కదండి. హల్లెలూయా. ఇక్కడ అదే వ్రాయబడి ఉందండి, చూద్దాం. 2 కొరింథీయులు 1:4 మధ్యలో చూద్దాం. ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారగుటకు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే అండి 4వ అధ్యాయం 2 కొరింథీయులు 4వ అధ్యాయం 8వ వచనం. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడువారము కాము. హల్లెలూయా. ఎటుపోయినను మనం అంట శ్రమపడుచున్నామంట, కానీ ఇరికింపబడువారము కాదు కదండి. మనకి ఏసునామం ఉంది, ఏసునామంతో మనం ఇరికింపబడేవారం కాదు. ఏసునామంతో మనం ఆ పరిస్థితుల నుంచి కదండి మనకి విడుదల. ఏసునామం పలకగానే సైతాన్ ఏమైపోతాడు, హల్లెలూయా హల్లెలూయా. మీరందరూ బాగా గట్టిగా ఉన్నారు, వర్షిప్ బాగా చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా అన్నప్పుడు కదా అక్కడి నుంచి అలాగే పారిపోతాడు కదండి. హల్లెలూయా. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాదు కదండి. మనకి అపాయం వస్తుంది, సాధనలు కుతంత్రాలు ఫుల్ చేయాలని ఇంకా చూస్తాడు. చూసినప్పుడు మనకి ఉపాయం లేని వారు మనం కాదు కదండి. యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మనకి విడుదల. హల్లెలూయా.
మరి నేను వివాహం అయిన తర్వాత అండి ప్రేయర్ పవర్కి వచ్చాను. ఈ సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ప్రేయర్ పవర్ అప్పుడే నాకు తెలుసు సామాన్య అంతా మనకి సహవాసం, అప్పటి వరకు వేరే సహవాసాలు ఉంటావా. అయితే అయ్యగారు వర్షిప్ చేసేవారు అనమాట. అక్కడ పెద్ద చర్చ్ హైదరాబాద్ తీసుకెళ్లారు. అందరు సిస్టర్స్ బ్రదర్స్ వర్షిప్ చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా అంటే నాకు కొత్త. ఏంటి మంత్రాలు చదువుతున్నావా, ఏం చేస్తున్నారు, అందరు ఏంటో చేస్తున్నారేంటి, బాబాయ్ నేను ఉన్నాను బాబాయ్ అని ఒకసారి ఫస్ట్ టైం బాగా వ్యతిరేక బాబాయ్ నేను అక్కడ కాదంటే రాను కదండి. కొన్ని సార్లు ఇప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది, అలా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ఏంటి ఇదంతా ఏంటి కొత్తగా కదండి. అయితే దేవుడు మరి మళ్ళీ రెండోసారి అయినప్పుడు నేనే వెళ్దామన్నా. రెండోసారి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అది ఒక పుట్టినలాగా అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్తాం పాపతో పెళ్ళి కుదరట్లేదు. అక్కడికి వెళ్ళి అన్నతో చాలా తిరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. హల్లెలూయా. అయితే ఫస్ట్ అలా వ్యతిరేకించేదాన్ని, కానీ ఇప్పుడు నేనే అనేక మందికి చెప్తాను కదండి. దేవుడు మనల్ని మీ కుటుంబాల్లో కూడా అలా ఎవరైనా వ్యతిరేకలు ఉన్నా కూడా దేవుడు వాళ్ళు కూడా మారుస్తాడు. మరి నన్ను మార్చేది ఇక్కడ నిలవబెట్టి మరి మీతో మాట్లాడుతున్న దేవుడు ఖచ్చితంగా వారి జీవితంలో కూడా కార్యం చేస్తాడు. కాకపోతే అయ్యగారు ఓపిక పట్టారు. ఎంత విసిగించేదాకా తెలుసా, అయ్యగారు ఓపిక పట్టారు. అలా మీరు కూడా కొంచెం వారి విషయంలో ఓపిక పడితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు కదండి. హల్లెలూయా. 4వ అధ్యాయం 16వ వచనం చదువుదామండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. కావున మేము అధైర్యపడమండి. ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము అధైర్యపడము. ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మనం హల్లెలూయా హల్లెలూయా అని వర్షిప్ చేస్తున్నప్పుడు కదండి మన ఆంతర్య పురుషుడు దినదినము బలపరుచున్నాడు. హల్లెలూయా. కీర్తనలో 20వ అధ్యాయం లాస్ట్ అండి చదువుదాం. 8వ వచనం చదువుకుందాం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. హల్లెలూయా. చదువుకున్నాం కదండి, ఫస్ట్ చదువుకున్నాం కదా, ఆపత్కాలమందు కదండి మనకి ఆపద వస్తుంది, శ్రమలు వస్తాయి, కానీ మనకి దేవుడు లాస్ట్గా దేవుడు మనకి ఏం చేస్తాడు, విజయాన్ని ఇస్తాడు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడదు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. హల్లెలూయా. మనకి మంత్రాలు వేసేవాళ్ళు, మనం ఏదో చేయాలని చూసేవాళ్ళు, ఆ సైతానంట వాడు పడిపోతాడు, కానీ మనం చక్కగా నిలిచి నడుస్తామంట. హల్లెలూయా. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు కానీ కదా, వాడు పడిపోయేవాడు కదండి, మనం కాదు. వాడు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచుచున్నాము. హల్లెలూయా. ఈరోజు మనతో ఏం చెప్తున్నారండి, ఏ శ్రమ రాని ఏ కష్టం రాని కానీ మనం అంట చక్కగా నిలిచి నడుస్తామంట. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో కూడా మరి నేను అలాగే పాపంలో పడిపోయాను కదండి. అలా పడిపోయిన నన్ను, లోకంలో పడిపోయిన నన్ను ఎన్నో విషయాల్లో కదండి దేవుడు, నేను పడిపోయి ఉంటే దేవుడు నన్ను నిలవబెట్టాడు. హల్లెలూయా. అనేక మంది కోసం దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కదండి. అలాగా మీ జీవితంలో కూడా ఏ శ్రమ వచ్చినా ఏ పోరాటం వచ్చినా మనం మరి దేవుడు వెంబడించే వారికి ఉన్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి. వాటన్నిటికి మనం తట్టుకోవాలండి. తట్టుకున్నప్పుడు దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజకుమారునికి మనందరికీ ఏ విషయాలు మీరు మొరపెడుతున్నారో మరి ఆ విషయాలన్నింటిలో దేవుడు ఖచ్చితంగా మీకు ఆన్సర్ని దయచేయండి గాక. ఇచ్చిన వాక్యం సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే క్లోజ్ చేసినందుకు వందనాలు. హల్లెలూయా. కాబట్టి మరి మీ అందరూ చూస్తుంటే మాకు చాలా ఉత్సాహం వచ్చేస్తుంది. హల్లెలూయా. Thank you.
అంత కనుక్కోండి ఒక 10 మంది ఓడిపోతే చాలా కష్టం వేరు వేరు